హీరోలనగానే మనకు చాలా పేర్లు గుర్తొస్తాయి కదా. కొన్ని పేర్లు తరతరాలుగా వినిపిస్తూనే ఉంటాయి. కానీ కొంతమంది హీరోలుంటారు, వాళ్ల కథలు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయినా వాళ్ళు చేసిన పని చాలా గొప్పది. ఈరోజు మనం అలాంటి ఒక మరుగులపడిన బీరుడి కథను కొంచెం లోతుగా చూడబోతున్నాం. ఒక్కసారి ఈ పేర్లు చూడండి. ఒక పక్క సముద్రాన్ని రెండుగా చీల్చిన మోషే, ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన ఏలియా, ఒకే దెబ్బతో గొలియాతును పడగొట్టిన దావీదు. హబ్బా, ఎంతో గొప్ప పనులు! మరి రెండోవైపెవరున్నారు? షమ్మ. ఇంతకీయన ఏం చేశాడు? ఒక అలచందల చేనును కాపాడాడు. వినడానికి చాలా సింపుల్గా, మామూలుగా అనిపిస్తోంది కదా. మరి ఇంత చిన్న పని చేసిన వ్యక్తి గురించి బైబిల్లో ఎందుకు రాయాలి? దీని వెనక ఉన్న అస్సలు సంగతేంతో తెలుసుకుందాం. సరే, అసలు ఈ షమ్మా ఎవరు? ఆయనకేమైనా రాజ్యాలున్నాయా, కిరీటాలున్నాయా? పెద్దగా పేరు ప్రఖ్యాతులు కూడా లేవు. అయినా సరే దావీదు పక్కన నిలబడే మహాశూరుల లిస్టులో ఆయన పేరు ఉంది. ఎందుకు? కారణం చాలా సింపుల్ అండి. ఒక్కడే కారణం. అందరూ పారిపోతుంటే ఈయనొక్కడే నిలబడ్డాడు. ఏ సంఘటన మనకు 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో కనిపిస్తుంది. సీన్ ఎలా ఉందంటే, ఒకవైపు ఫిలిస్తీయుల పెద్ద సైన్యం యుద్ధానికి రెడీగా ఉంది. ఇజ్రాయెల్ సైన్యం మరోవైపు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? అలచందలు పండించే ఒక మామూలు పొలం, అంతే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూడ్డానికి అదేదో పెద్ద విలువైన స్థలం కాదు, కాని అందరూ చిన్నదిగా చూసిన ఆ పొలంలోనే ఒక కీలకమైన ఘట్టం జరగబోతుంది. ఫిలిష్తీలు ఒక్కసారిగా మీదపడ్డారు. వాళ్ల దాడికి యుద్ధాల్లో బాగా ట్రైనింగ్ తీసుకున్న సైనికులు కూడా తట్టుకోలేకపోయారు. అంతే, అందరూ వెన్నుచూపి పారిపోయారు. మొత్తం సైన్యం ఆ పొలాన్ని వదిలేసి పారిపోయింది. కాని ఆ గందరగోళంలో అందరూ వెనక్కి పారిపోతుంటే కేవలం ఒక్కడు మాత్రం కదలకుండా నిలబడ్డాడు. వెనక్కి అడుగు వేయలేదు. ఆ పొలం మధ్యలో స్థిరంగా నిలబడ్డాడు. ఇప్పుడు మనకొక ప్రశ్న వస్తుంది కదా, ఏంటబ్బా, ఓ అల్లచందల చేను కోసం ప్రాణాలు పణంగా పెట్టాలా? అంత అవసరమేమొచ్చింది? అసలు దాని విలువేంటి? ఎందుకంత పోరాటం? నిజమే, ఆ పొలంలో బంగారం పండట్లేదు, నిధులు కూడా ఏమీ లేవు. కాని దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన వాగ్దాన భూమిలో ఒక భాగం. సో షమ్మా దృష్టిలో ఆ చిన్న పొలాన్ని వదిలేయడమంటే పంటను వదిలేయడం కాదు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని శత్రువుకు అప్పగించేయడం. ఒక్క అంగుళం కూడా వదులుకోకూడదు. ఇక్కడే ఈ కథ మనందరి కథ అవుతుంది. ఈ అలచందల చేను అంటే ఏంటి? మన జీవితంలో మనం చిన్నవి, అంత ముఖ్యం కాదులే అననుకునే విషయాలు. కాని అవే చాలా కీలకమైనవి. ఎందుకంటే శత్రువు ఎప్పుడూ పెద్ద పెద్ద విషయాల మీదకు రాకముందు ఇలాంటి చిన్న చిన్న వాటిమీదే దెబ్బ కొడతాడు. అయితే మన జీవితంలో ఈ అలచందల చేనులు ఏంటి? అది మనం రోజూ చేసుకునే ప్రార్థన కావచ్చు, మన పర్సనల్ ప్యూరిటీ, మన ఫ్యామిలీతో మనం ఎలా ఉంటున్నామన్నది, లేదా మన పనిలో మనం చూపించే నిజాయితీ. చూడ్డానికివన్నీ చిన్న విషయాల్లా అనిపిస్తాయి, కాని మన ఆత్మీయ జీవితానికి ఫౌండేషన్ ఇవే. మంచిది. ఇంత ప్రెషర్లో షమ్మా అంత ధైర్యంగా ఎలా నిలబడ్డాడో, ఆ నిలబడ్డంట్లో ఉన్న సీక్రెటేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. భయం అందరికీ ఉంటుంది. ధైర్యమంటే ఆ భయం మనసులో ఉన్నా కూడా ఏది సరియో దానికోసం నిలబట్టం. ఖచ్చితంగా షమ్మకి కూడా భయమేసుంటుంది. అంత పెద్ద సైన్యాన్ని చూసి ఎవరికైనా భయం వేస్తుంది. కాని పారిపోవడం అనేది ఆయన ఆప్షన్ కాదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బైబిల్లో ఏమనుందంటే, షమ్మా పొలం అంచున నిలబడలేదట, సరిగ్గా మధ్యలో నిలబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి, అంచున నిలబడితే ఏంటి లాభం? సిచ్యువేషన్ కొంచెం తేడా కొడితే ఈజీగా పారిపోవచ్చు. కాని మధ్యలో నిలబడటమంటే దాని అర్థం ఒకటే, నేను దీనికి 100% కట్టుబడి ఉన్నా, రాజీపడను, వెనక్కి అస్సలు తగ్గను. ఇది ఫుల్ కమిట్మెంట్ అన్నమాట. దేవుడు చూసేది ఆ కమిట్మెంట్ని. ఇలాంటి చిన్న చిన్న పరీక్షల్లో నిలబడటమే మనల్ని పెద్ద పెద్ద బాధ్యతలకి సిద్ధం చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు జీవితమే. అరణ్యంలో శోధనల దగ్గరనుంచి సిలువదాకా ఆయన ఎన్నోసార్లు టెస్ట్ చేయబడ్డాడు. కాని ఒక్కసారి కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ స్థిరత్వమే మానవాళి రక్షణ అనే ఆ పెద్ద పనిని మోయగలిగే శక్తిని ఆయనకు ఇచ్చింది. ఓకే, షమ్మా నిలబడ్డాడు, ఫైట్ చేశాడు, అంతా బాగుంది. కాని గెలుపు ఎలా వచ్చింది? అసలు గెలిపించింది ఎవరు? ఈ ఫైట్ వెనుక ఉన్న దైవిక పార్ట్నర్షిప్ ఏంటో చూద్దాం.
ఈ పార్ట్నర్షిప్ చాలా సింపుల్. మన పనేంటి? నిలబట్టం. అంతే. మన పని అక్కడితో అయిపోయింది. ఇక దేవుని పనేంటి? మన కోసం యుద్ధం చేయటం. ఫైనల్ రిజల్ట్ ఒక గొప్ప విజయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. మనం నిలబడే అంతవరకు దేవుడు తన పని మొదలుపెట్టడు. వాక్యం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తోంది. షమ్మ గొప్ప విజయం సాధించాడు అని లేదక్కడ. ఏమనుంది? యెహోవా గొప్ప విజయం కలుగజేశాడు అని ఉంది. అంటే దేవుడు మనల్ని గెలవండి అని అడగట్లేదు, కేవలం నిలబడండి అంటున్నాడు. ఎందుకంటే మనం నిలబడాలి, గెలిపించేది ఆయన. స్థానం మనది, విజయం దేవునిది. సరే, ఇక ముగింపుకు వద్దాం. ఈ షమ్మా కథ, ఈ అలచందుల చేను, దీన్నుంచి మన జీవితానికి మనమేం నేర్చుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఒక్క క్షణం మనల్ని మనం అడుగుదాం. ఈరోజు నా జీవితంలో నేను నిలబడాల్సిన ఆ అలచందల చేను ఏది? శత్రువు ఎక్కడ దాడి చేస్తున్నాడు? అది నా ప్రార్థనా జీవితమా, నా కుటుంబంలో నా బాధ్యత, లేక నా పనిలో నేను చూపించాల్సిన నిజాయితీనా? ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసినవి 3 ముఖ్యమైన విషయాలు. 1. మనం చిన్నవి అనుకునేవి దేవునికి చాలా పెద్దవి. 2. కొన్నిసార్లు ఒంటరిగా నిలబడ్డంలోనే గొప్పతనం మొదలవుతుంది. ఇక 3. కొన్ని యుద్ధాలు పదే పదే వస్తూనే ఉంటాయి, పట్టుదల వదలకూడదు, నిలబడుతూనే ఉండాలి. ఏదో అద్భుతమైన ఆలోచన. బహుశా ఎప్పుడో గొలియాతు ముందు దావీదు ఒంటరిగా నిలబడటం చూసే షమ్మాకి ధైర్యం వచ్చిందేమో. ఎవరో చెప్పగలరు? అదేవిధంగా ఈరోజు మనం మన చేన్లో ధైర్యంగా నిలబడితే అది మనల్ని చూస్తున్న ఇంకెవరికో స్ఫూర్తినివ్వచ్చు. మనలో అందరం బహుశా దావీదులా మాట్లాడలేకపోవచ్చు, మోషేలా లక్షల మందికి నాయకత్వం వహించలేకపోవచ్చు. పర్వాలేదు, కాని మనందరం ఒక్క పని చేయగలం. మనకు దేవుడు అప్పగించిన ఆ చిన్న అలచిందల చేనులో షమ్మాలాగా స్థిరంగా నిలబడగలం. అలా నిలబడితే చాలు. పరలోకం దృష్టిలో మనం కూడా మహాశూరులమే.